నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి సింపుల్గా గొడవలు మీరు పెట్టుకోగలిగితే మాత్రమే కౌంటింగ్ ఏజెంట్లుగా కూర్చోవాలి మీరు. దీనికి మీరు ఏమంటారు సార్? ఎందుకంటే మొన్న ఆ రోజున పోలింగ్ డే రోజు అది ప్రాబబ్లీ కొన్ని చోట్ల మాత్రమే జరిగింది, ఇంకొన్ని చోట్ల జరగలేదు కాబట్టి చాలా దుర్మార్గమైన కామెంట్ అని చెప్పి మాట్లాడుతున్నటువంటి ఒక పరిస్థితి. ఒక్కసారి సజ్జల గారు ఏం మాట్లాడారో విందాం. తక్కువ మనం ఎలా చెప్తాం, ఆలోచించాల్సిందే. సరే ఆలోచించి చెప్పు. ఇదర్ రఖో దేఖో మై రౌడిజం సెటిల్మెంట్. చూసారు కదా, గొడవలు పెట్టుకునే దమ్మున్నోడే, మీరు మాట్లాడేది రూల్స్ ని పాటించకుండా ఉన్నవాడే మాత్రమే రేపొద్దున వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్లుగా కావాలట. నిజంగా కూడా సజ్జల ఒక ముఖ్య సలహాదారుడా, లేకపోతే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, లేకపోతే ఒక వీధి రౌడీ గూండానా? సిగ్గులేదా అలా మాట్లాడడానికి? మాట మీద నిలబడే మనిషివి కావట్టిల్లు నువ్వు. నిలబడా నేను వేస్ట్. తాగక ముందు 30 చెప్తా, తాగినాక 90 చెప్తా. నేను నెక్స్ట్ డే పొద్దుగాల మర్చిపోతా. అసలు నాతో పెట్టుకోకూడదు. అసలు నిజంగా ఇవాళ ఈ వ్యాఖ్యల మీద మాత్రమే, ఇంతకు ముందర మీరు ఎన్ని అరాచకాలు చేశారు, ఏ విధంగా మాట్లాడారు అన్ని అందరూ చూశారు. లక్షణమైన కుటుంబాల్లో వెలిగే జ్యోతుల మధ్య ఎంత పెద్ద. కానీ ఈ వ్యాఖ్యల మీద కనుక తీసుకుంటే మిమ్మల్ని సీరియస్ గా ప్రాసిక్యూట్ చేసి కేసు దర్జీ చేసి మిమ్మల్ని జైల్లో వేయాల్సినటువంటి పరిస్థితి. అసలు రేపు పొద్దున కౌంటింగ్ డే రోజున మీరు ఎక్కడ కూడా బయట తిరగకూడదు. విమానంలో ఉన్నోళ్ళంతా ఎగురుతున్నామని అనుకుంటారమ్మా, కానీ నిజానికి విమానం మాత్రమే ఎగురుతుంది, మనం కూర్చుంటాం అంతే. ఎందుకంటే యు ఆర్ ఇన్స్టిగేటింగ్ వైలెన్స్ దేర్. వెళ్ళండి, గొడవలు పెట్టుకోండి, రూల్స్ ఫాలో అవ్వద్దని చెప్తారా? ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వవు. అసలు అయినా ఏ హోదాలో మీరు ఇవాళ రోజున ప్రెస్ మీట్ పెట్టారు సజ్జల గారు? చెప్పండి ఒకసారి. ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఏ హోదాలో పెట్టారు? రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పెట్టారా, లేకపోతే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పెట్టారు? నాకు బొచ్చు బాగా రావాలి. నా ప్రాణ స్నేహితుడు ఒకవేళ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మీరు పెట్టేది ఉంటే ఎలా అయితే కొంతమంది వాలంటీర్లను మీరు బలవంతంగా రాజీనామాలు చేయించి మీ పార్టీకి పని చేయించుకుంటున్నామని చెప్పారు. ఆ తర్వాత మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి. అలానే ఎప్పుడైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిందో మీరు ఇమీడియట్ గా మీ పదవికి రాజీనామా చేసి ఉండాలి కదా. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. ఏం చేద్దామంటావు మరి? చెప్పేస్తాడా? చెప్తాడన్నా? చెప్పు. రెడీగా ఉండండి. ఎందుకు చేయలేదు? ప్రజల సొమ్ము తింటున్నారు, జీతం రూపేణా ప్రజల సొమ్ము తింటున్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి మీకు జీతం వస్తుంది వాళ్ళ రోజున. ఒక ప్రభుత్వ సలహాదారుడు అయ్యుండి మీరు ఇవాళ అందున ఎలక్షన్ కమిషన్ అంత క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా చెప్పింది. ఇలాంటి మన దగ్గర చాలా ఉన్నాయి. ఎవ్వరు కూడా సలహాదారులు ఎవరు కూడా ఏ విధమైనటువంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు అంటే అదేనండి, ఓటర్ల లిస్టు చూసి నేనే పెద్ద ఎదవని అన్నారు. పార్టీని సపోర్టివ్ గా స్టేట్మెంట్స్ మాట్లాడకూడదు అని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఇవాళ రోజున మీరు నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఇవాళ ఏంటి మమ్మీ ఎవడీడు బయటకొచ్చి ఇలా మాట్లాడతారా? అంటే మీకు ఎలాంటి వాళ్ళు కావాలి కౌంటింగ్ ఏజెంట్లుగా? సరే, రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళు కాకూడదు, చూసాడుగా ఏంటి బాబన్న, ఇంకో వాళ్ళు ఉండకూడదు కౌంటింగ్ ఏజెంట్లుగా, గొడవలు పెట్టుకోలేని వాళ్ళు ఉండకూడదు. అంటే ఎలాంటి వాళ్ళు కావాలి? తక్కువగా చూచాను అమ్మా, నిన్ను ఈ దేశానికి కాదమ్మా శత్రు దేశానికి చంపేసి డోర్ డెలివరీలు చేసేటువంటి అనంతబాబు లాంటి వాళ్ళు కావాలి. మీరు మాట్లాడేది ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. లేకపోతే చంపేసి బలాదూరుగా తిరుగుతూ సిబిఐ వస్తే ఆ సిబిఐని కూడా చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ ఎక్కడికక్కడ ఆపేటి వాళ్ళని లిటరల్ గా భయపెట్టేటువంటి ఒక అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు కావాలా? వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, గెలుక్కుంటే వచ్చేదాన్ని. లేకపోతే ఈవీఎంలను ధ్వంసం చేసినటువంటి పిన్నెల్లి లాంటి వాళ్ళు కావాలా? ఇంకెంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఎంగిలి కాంచాల దగ్గర కుక్కలా ఇక్కడ ఎందుకు మనం? లేకపోతే
తుర్కా కిషోర్ లాంటి వాళ్ళు కావాలా? ఎవరు కావాలి మీకు? నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? ఎలాంటి వాళ్ళు కావాలి అంటే ఏమనుకుంటున్నారు? ఏంటి నోరు లేగొస్తుంది? సిగ్గు లేకుండా మా నాన్న పట్టుకొని సిగ్గు లేదా అని అడుగుతున్నావు? అడిగితే అడిగింది లేరా, నువ్వు నోర్మై, లేదంటే రేపు పొద్దున నువ్వే ఫీల్. ఆఫ్ కోర్స్ ఈ 5 సంవత్సరాల్లో మీరు ఎక్కడా ఏ రోజున కూడా రూల్స్ ఫాలో అయింది లేదు. నేను ఎక్కువ కాలం బతకనండి, మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా గ్యారంటీ. టీడీపీని నమ్ముకుంటే విద్యార్థులు జైల్లోకి వెళ్తారు. మాట్లాడేది నాకు అర్థం కాదు, అందుకే కదా నీ మెడల్ ఇది కొడతాను. ఆఫ్ కోర్స్ ఈ 5 సంవత్సరాల్లో మీరు ఎక్కడా ఏ రోజున కూడా రూల్స్ ఫాలో అయింది లేదు. చట్టం మీకు వర్తించదు, ఏ విధమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు వర్తించవు. అందుకే అధికారం మారితే తప్ప ఈ ఊరు బాగుపడదు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి, ఏదో చేయండి.